హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఈ యొక్క వీడియోలో మనం సినోనిమ్స్ స్పీడ్ టెస్ట్ నెంబర్ 6 చూడబోతున్నాం. చాలా ఇంపార్టెంట్. ప్రతి బిట్టుకు ప్రతి వర్డ్కు కూడా మీకు తెలుగులో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అదే మాదిరిగా ఆ యొక్క వర్డ్ను ఎట్లా గుర్తుంచుకోవాలో కూడా మీకు ఈజీగా చెప్పడానికి నేను ట్రై చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ అండ్ టర్నింగ్ పాయింట్ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ కడప. మరి ఈ యొక్క సినోనిమ్స్ టెస్ట్ నెంబర్ 6లో భాగంగా మొత్తం 50 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్స్కి కింద తిరిగి 4 ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఈ యొక్క క్వశ్చన్కు మీనింగ్, ఆప్షన్స్ 4 మీనింగ్స్ కలుపుకుంటే మొత్తం 5 మీనింగ్స్ వస్తాయి. అంటే ఒక క్వశ్చన్కు 5 మీనింగ్స్. అట్లా మనకు 50 × 5 250. పేరుకు ఒక టెస్టే, కానీ ఇక్కడ మీరు 250 ప్లస్ న్యూ వర్డ్స్, వాటికి తెలుగు మీనింగ్ కూడా చూడబోతున్నారు. మరి చూద్దామా? నౌ కమ్ హియర్. షైన్స్, షైనింగ్ అంటూ ఉంటాం మనం. షైనింగ్ అనే దానికి మీనింగ్ కనుక్కుంటున్నాడు. గ్లో, డాజిల్, బ్లేజెస్, గ్లిటర్స్. చూస్తే అన్నీ కూడా చాలా దగ్గర పదాలు అనమాట. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ షైన్? మనం అంటూ ఉంటాం షైన్, ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అంటూ ఉంటాం. ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అంటూ ఉంటాం. అంటే మెరిసేదంతా బంగారం కాదు నాయన అంటాడు. మెరిసేదంతా బంగారం కాదు. మెరుస్తూ ఉందనేసి బంగారం ఎత్తుకునేవు అనుకో, బంగారం ఎత్తుకుంటే మోసపోతావు. కాబట్టి మనకి తెలుగులో సూపర్బ్ సామెత, మెరిసేదంతా బంగారం కాదు. అంటే గ్లిటర్స్ అంటే మెరుస్తుంది. షైనింగ్ అనేవి బా ఎంత షైనింగ్ ఉందిరా శారీ, బా ఎంత షైనింగ్ ఉందిరా కారు అంటూ ఉంటాం. కాబట్టి గ్లో కూడా అంటే ఏమి? గ్లో అన్నా, బ్లేజ్ అన్నా, డాజిల్ అన్నా, గ్లిటర్ అన్న మీనింగ్ ఏమంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా దగ్గర మీనింగే. ఆల్ రిలేటెడ్ టు లైట్ అండ్ బ్రైట్నెస్ అని అర్థం. అన్నీ కూడా రిలేటింగ్ టు లైట్ అండ్ బ్రైట్నెస్ అని అర్థం. సో అన్నీ కూడా అవే దగ్గర మీనింగ్స్ ఉన్నాయి. కాకపోతే మనకు సూటబుల్ వర్డ్ ఏమంటే ఇక్కడ షైనింగ్ సూటబుల్ వర్డ్ మనకు గ్లిటర్స్. గుర్తుపెట్టుకోండి, ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అని గుర్తుపెట్టుకుంటే, ఆల్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. మరి ఇక్కడ గ్లో అంటే ఏమి? అతని యొక్క ఫేస్ ఎంత గ్లోగా ఉందిరా అంటూ ఉంటాం. గ్లో. ఈ యొక్క స్టాయిక్స్, ఋషులు, వాళ్ళ ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది. చూస్తేనే ఎంత బాగుందో, మహానుభావుడు నమస్కరించుకోవాలనిపిస్తూ ఉంటుంది. సో గ్లో, ఫేస్ గ్లో ఉండడం. బ్లేజ్ అంటే స్ట్రాంగ్గా బ్రైట్గా ఉండడం. దెన్ డాజిల్ అంటే బ్రైట్ అని అర్థం. గ్లిటర్స్ అంటే బ్రిలియంట్ అండ్ స్పార్క్లింగ్ అనమాట. వెదజల్లుతూ ఉండడం, కాంతిని వెదజల్లుతూ ఉండడం. షైన్ అంటే కాంతిని వెదజల్లడమే. ఇక గ్లిటర్స్ అంటే కూడా మనకు కాంతిని వెదజల్లడమే. కాబట్టి మీనింగ్ మనకు షైనింగ్ మీనింగ్ ఏమి? గ్లిటర్స్. సో షైన్ అంటే ప్రకాశం. సో షైన్ అంటే ఏమంటే టు ఎమిట్ లైట్ ఆర్ బీ బ్రైట్ అని అర్థం. కాబట్టి మన గ్లోస్ అంటే ప్రకాశించడం. బ్లేజ్ అంటే జ్వాల, మంటలు, బ్లేజ్. డాజిల్ అంటే అబ్బరపరచడం, బ్రైట్గా. దెన్ గ్లిటర్స్ అంటే మెరుపులు అని అర్థం. నా కమ్ టు క్వశ్చన్ నెంబర్ 2. సర్క్యూటస్. సో పేర్లు మిత్రులు సర్క్యూట్ అని చెప్తూ ఉంటాం ఫిజిక్స్. సర్క్యూట్, సర్క్యులర్, సర్కిల్. ఓకే. సో సర్క్యూటస్ అంటే ఏమంటే లైక్ ఏ సర్కిల్ అంటే ఏదైనా సరే ఒక వర్డ్ని డైరెక్ట్గా చెప్పుకోకుండా తిప్పి చెప్పడం. లైక్ బీట్ అరౌండ్ ద బుష్ అని చెప్తూ ఉంటాం కదా, అవి అనమాట. సో షార్ట్, సర్క్యులర్, రౌండ్ అబౌట్, డిఫరెంట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జాక్ట్ సినోనిమ్ ఆఫ్ ద సర్క్యూటస్? సో మీరు సర్క్యూటస్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమంటే లైక్ ఎ సర్క్యులర్. ఓకే. లైక్ ఎ సర్కిల్ అంటే నాట్ డైరెక్ట్. ఓకే, ఇది డైరెక్ట్. సర్కిల్ అంటే నాట్ డైరెక్ట్ ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో స్ట్రైట్ ఫార్వర్డ్ అంటూ ఉంటాం. రే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండండి రా. ఎందుకు మనం ఒక మాట చెప్తూ ఉంటాడు, తిప్పి చెప్తా ఉంటాడు. ఏమంటాం? ఎందుకు తిప్పి చెప్తావు? సే డైరెక్ట్లీ, స్ట్రైట్ ఫార్వర్డ్కి చెప్పు అంటాం. కాబట్టి సర్క్యూటస్ అంటే ఏమంటే నాట్ డైరెక్ట్లీ, లైక్ ఎ సర్కిల్. సర్క్యులర్. వాటి మీద సర్క్యులర్ మన 2 మీనింగ్స్ ఉంటాయి. ఒకటి ఏదైనా ఆఫీస్లో ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం ఒకటి, ఇంకోటి లైక్ ఏ సర్కిల్ అని మీనింగ్ ఒకటి. సో డిఫరెంట్ అంటే భిన్నమైనటువంటి, డిఫరెంట్ అని అర్థం. మరి రౌండ్ అబౌట్. సో రౌండ్ అబౌట్ లైక్ ఏ రౌండ్ అంటే డైరెక్ట్గా చెప్పుకోకుండా తిప్పించి చెప్తే. ఓకే, డైరెక్ట్గా చెప్పుకోకుండా తిప్పించి చెబితే దాన్ని ఏమంటామంటే మనం రౌండ్ అబౌట్ టాక్స్ అంటాం. ఓకే, రౌండ్ అబౌట్ టాక్స్ అంటే ఏమి? సో డైరెక్ట్గా చెప్పలేదు అతను,
ఏదో తిప్పి చెప్పేసినాడు అనేదాన్ని మన రౌండ్ అబౌట్ టాక్స్ అంటాం, అంటే నాట్ డైరెక్ట్. కాబట్టి ఈ యొక్క సర్క్యూటస్ దానికి మరి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏమంటే రౌండ్ అబౌట్, ఓకే, నాట్ డైరెక్ట్ అని అర్థం. సో షార్ట్ అంటే చిన్నది, సర్కిల్ అంటే వృత్తాకారమైనటువంటి, డిఫరెంట్ అంటే భిన్నమైన అనే దాంట్లో మన మీనింగ్ తీసుకోవడం జరుగుతుంది. నౌ కమ్ టు థర్డ్ వన్, ఇన్సెన్సిటివ్లో సెన్సిటివ్ గుర్తుపెట్టుకు మిత్రమా. ఇన్సెన్సిటివ్లో సెన్సిటివ్ గుర్తుపెట్టుకుని, వాడు చాలా సెన్సిటివ్ పర్సన్ రా, అతను బాగా సెన్సిటివ్ పర్సన్ అంటే చిన్న బట్టి కూడా అతను బాధపడుతూ ఉంటాడు, చాలా అది కొన్ని వాటి మైన్యూట్ అనమాట, అయినా కూడా అతను బాధపడుతూ ఉంటాడు. సో దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ సెన్సిటివ్ పర్సన్. సెన్సిటివ్ టీత్ అంటాం, అంటే ఏ చల్ల నీళ్ళు పోయినా కూడా నోట్లోకి పండ్ల తట్టుకోలేదు, సెన్సిటివ్ టీత్. కాబట్టి అంటే మనకు ఉంది మన నెగిటివ్, ఇన్సెన్సిటివ్, షోయింగ్ ఆర్ ఫీలింగ్ నో కన్సర్న్ ఫర్ అదర్స్. ఇతరుల మీద ఎటువంటి ఫీలింగ్స్, దయ లేకుండా ఉంటే దాన్ని ఏమంటాం మనం ఇన్సెన్సిటివ్ అంటాం. ఇతరుల మీద అంటే నెగిటివ్, సెన్సిటివ్ గుర్తుపెట్టుకొని సెన్సిటివ్ పర్సన్ ఊరికూరి ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ షోయింగ్ ఆర్ ఫీలింగ్ నో కన్సర్న్ ఫర్ అదర్స్ ఫీలింగ్స్, ఇతరుల భావోద్వేగాలతో ఎటువంటి కన్సర్న్ ఫీలింగ్ చూపించని వ్యక్తిని ఏమంటామంటే మనం ఇన్సెన్సిటివ్ అంటాం. సో మరి దానికి రిపల్సివ్, రివోల్టింగ్, కన్నింగ్, క్యాలస్ చూద్దాం మరి. సో రిపల్సివ్ అంటే రీ అంటే అగైన్ అర్థం. రిపల్సివ్ అంటే అసహ్యకరమైనటువంటి అని అర్థం, అని అర్థం. రివోల్టింగ్, రివోల్టింగ్, ఇక్కడ రీ అంటే అగైన్ రివాల్వ్ అంటే అది తిరగడం. సో రివోల్ట్. సో 1857 రివోల్ట్ అంటాం, అంటే 1857 సిపాయి తిరుగుబాటు, సిపాయి మీటింగ్ ఉంది కదా, రివోల్ట్ అంటే తిరుగుబాటు కదా, తిరుగుబాటు చేస్తే రివోల్టింగ్ అంటాం. కన్నింగ్, వాడు కన్నింగ్ నాయాలరా అంటాం. వాడు కన్నింగ్ రావడంటే వాడు మోసం చేస్తాడు, నమ్మడానికి లేదు అనే దాన్ని మనం కన్నింగ్ అంటాం, అంటే మోసపూరితమైనటువంటి అని అర్థం. మోసపూరితమైనటువంటి అనే దాన్ని మనం కన్నింగ్ అంటాం. దెన్ క్యాలస్ అంటే నిర్లక్ష్యం చేయడం. ఓకే, ఇన్సెన్సిటివ్ అంటే ఎవడెట్లయితే నాకేంలే అని నిర్లక్ష్యం వహిస్తే అంతే కదా. ఇన్సెన్సిటివ్ అంటే సెన్సిటివ్ అంటే వాడు ఫీల్ ఉంటుంది, ఇన్సెన్సిటివ్ ఫీల్ ఏమి ఉండదు, ఎట్టపోతే నాకేంలేరా అని నిర్లక్ష్యంగా ఉంటారు. దట్ ఈజ్ కాల్డ్ క్యాలస్. సో క్యాలస్, ఓకే, పిలుసానుకో నాయనా సార్, పిలుచుకోపోరబ్బా, చూద్దాం పో అని నిర్లక్ష్యంగా వహిస్తే దట్ ఈజ్ కాల్డ్ క్యాలస్. సో కాళ్ళను నిర్లక్ష్యం చేస్తే అని గుర్తుపెట్టుకోండి. కాల్లెస్ అంటే కాళ్ళను నిర్లక్ష్యం చేస్తాడు, అంటే ఇతరులకు చెప్పిన దాన్ని పట్టించుకోడు, అడ్డ గుర్తుపెట్టుకుంటే మీకు పదం గుర్తుంటుంది అనమాట, క్యాలెస్. సో క్యాలెస్ అంటే నిర్లక్ష్యం వహించడం. క్యాలెస్ మీన్స్ నిర్లక్ష్యం వహించడం. ఫోర్త్ అండ్ డెర్త్లో ఎర్త్ గుర్తుపెట్టుకోండి. ఎర్త్ అంటే ప్రాక్టికల్గా కదా, డెర్త్లో ఎర్త్ గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీ గుర్తుండిపోద్ది. ఓకే, డెర్త్లో ఎర్త్ ఉంది. సో డెర్త్లో డెత్ నాట్ డెత్ అంటే చనిపోవడం. డెర్త్లో ఎర్త్ ఉంది గుర్తుపెట్టుకోండి, అంటే ల్యాక్ ఆఫ్ సంథింగ్, నాట్ ఎనఫ్ ఆఫ్ సంథింగ్. ఎర్త్ అనుకో, ఎర్త్ ఎప్పుడై కూడా స్టాండర్డ్గా ఉంటుంది, ఎనఫ్, ఓకే, ఎనఫ్గా ఉంటుంది, ఎనఫ్ ఫర్ సంథింగ్, ఏదైనా సరే పెట్టుకోవచ్చు ఎర్త్ మీద ప్రతిదీ కూడా. కానీ డెర్త్ అంటే నాట్ ఎనఫ్ అని గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తుండిపోద్ది. సో ఎర్త్ అనేది ఏదైనా సరే భరిస్తుంది, భూమి అనేది దేన్నైనా సరే భరిస్తుంది. కానీ డెర్త్ అంటే నాట్ ఎనఫ్ ఆఫ్ సంథింగ్, ల్యాక్ ఆఫ్ సంథింగ్. దెన్ స్కార్సిటీ, ఫెమిలియారిటీ, క్లోజ్నెస్, రిలేషన్. వాట్ ఇస్ రిలేషన్? సంబంధం, రిలేషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ వైఫ్, రిలేషన్షిప్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, సో రిలేషన్షిప్ బిట్వీన్ అవర్ సొసైటీ పీపుల్. సో అది ఉంటే దాని సంబంధం ఉంటుంది. సో ఫెమిలియారిటీ అంటే అతను నాకు ఫెమిలియర్, హీఈస్ ఎ ఫెమిలియర్ పర్సన్. అబ్దుల్ కలాం సార్ ఈజ్ ఫెమిలియర్ పర్సన్ టు ఆల్. సో అబ్దుల్ కలాం సార్ అందరికీ సుపరిచితుడే, అందరికీ తెలిసిన వ్యక్తి, గొప్ప మహానుభావుడు. సో దట్ ఈజ్ కాల్డ్ ఫెమిలియారిటీ. సో ఫెమిలియర్ అంటే పరిచయం ఉన్నట్టు, అందరికీ తెలిసిన వ్యక్తి అని అర్థం. దెన్ క్లోజ్నెస్, వాడు నాకు చాలా క్లోజ్ రా అంటాం, అంటే చాలా వాళ్ళిద్దరి మీద సాన్నిహిత్యం ఉంది, చాలా పరిచయం ఉంది, దగ్గర సంబంధం ఉండే దాన్ని ఏమంటాం మనం క్లోజ్నెస్ అంటాం. స్కార్సిటీ అంటే మనకు కొరత. సో ల్యాక్ ఆఫ్ సీరియస్నెస్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. సో ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అతని మీద అతనుకు ల్యాక్ ఆఫ్ అంటే సరిగా ఫోకస్ చేయలేకపోతున్నాడు. ఇక్కడ స్కార్సిటీ అంటే ఏమంటే స్కార్సిటీ ఆఫ్ వాటర్, స్కార్సిటీ ఆఫ్ మినరల్స్,
కొరత ఉంది, ఇక్కడ వాటర్ కొరత ఉంది, నీటి కొరత భయంకరంగా ఉంది. సో దట్ ఇస్ మీనింగ్ స్కార్సిటీ అంటే కొరత. ఓకే, అనుకున్నంత స్థాయిలో లేదు. ల్యాక్ ఆఫ్ వాటర్ స్కార్సిటీ అంటే నీటి కొరత ఉంది, నీటి ఎద్దడి, నీళ్ళు సరిగా ఎండాకాలం వస్తుంది అనుకోండి, మోస్ట్లీ ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా నీటి కొరత, నీటి ఎద్దడి ఏర్పడుతుంది అనమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్కార్సిటీ. సో డెత్ అంటే మనకి స్కార్సిటీ అని అర్థం. డెత్ మీన్స్ స్కార్సిటీ. డెత్ అంటే ల్యాక్ ఆఫ్ సంథింగ్. ఈ ల్యాక్ ఆఫ్ సంథింగ్ అంటే ల్యాక్ ఆఫ్ వాటర్, ల్యాక్ ఆఫ్ మినరల్స్. ఓకే, అది దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్కార్సిటీ. డెర్త్ స్కార్సిటీ. సో ఎర్త్లు అన్నీ దొరుకుతాయి, డెర్త్లో కొన్ని దొరకవు. అట్లా గుర్తుపెట్టుకుంటే ఈ యొక్క పదం మనకు గుర్తుండిపోద్ది అనమాట. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 5. ఎమ్యులేట్. సో ఎమ్యులేట్లో మనకు లేట్ గుర్తుపెట్టుకోండి, ఎమ్యులేట్లో లేట్ గుర్తుపెట్టుకోండి. ట్రై టు ఈక్వల్ ఆర్ ఎక్సెల్ చాలా గొప్ప. ఎంయూ. ఓకే, ఎమ్యులేట్. ట్రై టు ఈక్వల్ ఆర్ ఎక్సెల్. సో ఈక్వల్గా ఉండడానికి ప్రయత్నించు, లేదంటే అందుకని ఎక్కువ. ఎక్సలెంట్ అంటే కదా ఎక్సెల్. ఓకే, ఎక్సలెంట్గా ఉండడానికి ట్రై చెయ్యి అని చెప్పేది ఎమ్యులేట్. ఇప్పుడు ఎమ్మెల్సన్స్ అంటూ ఉంటాం. కాబట్టి మీకు ఎమ్మెల్సన్స్ రంగులు కదా, ఇంటికి ఎమ్మెల్సన్స్ వేసినారా అంటే ఇప్పుడు ఇల్లు కట్టామనుకోండి, చూడడానికి ఏం బాగుండదు బయట, కానీ బయట ఏమి ఉండాలా, రంగులు బాగుండాలి. రంగులు బాగుంది అనుకో, చూడడానికి ఎంత బాగుందిరా అంటాం. అంత బాగుందిరా చెప్పకపోతే నాకు బాగుంది అంటాడు. ఇంకా మంచి రంగులు వేసేవాడిని ఇల్లు వెలిగిపోతుందిరా అంటాం. దట్ ఈస్ కాల్డ్ ఎమ్మెల్సన్స్. ఎమ్మెల్సన్స్ రంగులు కదా, రంగులు వేస్తే ఇంటి చాలా బ్రహ్మాండంగా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ మీనింగ్లో ఎమ్యులేట్ గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్సన్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎమ్యులేట్ అంటే టు ట్రై టు ఈక్వల్ ఆర్ ఎక్సెల్. సో అట్లీస్ట్ ఈక్వల్గా ఉండడానికి ట్రై చేయి, లేకుంటే అంతకన్నా ఎక్కువ ట్రై చేయని చెప్పేదే ఎమ్యులేట్. సో చూస్తే ఇక్కడ ఎకో, మిమిక్, ఇమిటేట్, సిమ్యులేట్. ఇక్కడ చూస్తే ఎకో అంటే ఏమంటే ప్రతిధ్వనించడం. ఎకోస్ అంటే ప్రతిధ్వని. ఇక్కడ మనం చప్పట్లు కొట్టామనుకోండి, తిరిగి మనకు కంబ్యాక్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎకోస్, ప్రతిధ్వనులు. మిమిక్, సో మిమిక్రీ చేస్తాడు. ఇది మిమిక్ అన్నా, సిమ్యులేట్ అన్నా, ఇమిటేట్ అన్నా, మూడు కూడా దగ్గర మీనింగ్స్ ఉంటాయి. అన్నీ కూడా అనుకరించడాలే కదా, కొంచెం మీనింగ్లు డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ముగ్గురు అనుకరించారు. మిమిక్రీ చేస్తే వాడు ఏం చేస్తాడు, ఒక వ్యక్తి యొక్క శబ్దాలు, ఒక వ్యక్తి యొక్క, ఇప్పుడు కొందరు ఉంటారు వైఎస్ రాజశేఖర్ మాత్రం మాట్లాడతారు, అది ఆయన మన హావభావాలు చేస్తారు. కొంత చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మాట్లాడతారు, ఆయనకు హావభావాలు చేస్తారు. కొంత జగన్ మాత్రం మాట్లాడుతుంటారు. ఆ విధంగా ఏదైనా సరే ఒక వ్యక్తి యొక్క టు కాపీ సంబడీస్ బిహేవియర్, మూమెంట్, వాయిస్ ఎక్సెట్రా ఇన్ అన్ అమ్యూజింగ్ వే. అంటే మనం ఒక పెద్ద సమావేశం జరుగుతూ ఉంది, ఆ యొక్క సమావేశంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరి కానీ, చంద్రబాబు నాయుడు గారి మాదిరి, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లేకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాది కానీ, ఇలాంటి సినిమా ఎన్టీ రామారావు గారి మాది కానీ, సో వాళ్ళ మాదిరే వాళ్ళు యాక్టింగ్ చేయడం, వాళ్ళ మాదిరి హావభావాలు ప్రదర్శించడం, వాళ్ళ మాదిరి వాయిస్ చేస్తే దట్ ఈజ్ కాల్డ్ మిమిక్రీ అంటారు. అంటే హాస్యాస్పదంగా మనం నవ్వించడం చేసేదే మిమిక్రీ. అంటే అది కూడా అనుకరించడం. ఆయనలాగా ఎన్టీ రామారావు గారి మాదిరి అనుసరిస్తున్నారు. సో ఆ ఎన్టీ రామారావు గారి మాదిరి డ్రెస్ చేసుకున్నాడు. సో ఆ విధంగా కాపీ సంబడీస్ బిహేవియర్, వాళ్ళ యొక్క బిహేవియర్ అయితేనేమి, వాళ్ళ యొక్క మూమెంట్స్ అయితేనేమి, మరియు వాళ్ళ యొక్క వాయిస్ అయితేనేమి మిమిక్ చేసేవాళ్ళు. ఎట్లా అమ్యూజింగ్ వేలో, అంటే మనం నవ్వించడానికి అమ్యూజింగ్ వే చేస్తే దట్ ఈస్ కాల్డ్ మిమిక్. మరి ఇమిటేట్ అని కూడా అనుకరించడమే. సో ఇమిటేట్ అని అనుకరించడమే, మిమిక్ అని అనుకరించడమే, సిమ్యులేట్ కూడా అనుకరించడమే. మరి ఇమిటేట్ అంటే ఇది కూడా అనుకరించే. ఎట్లా అనుకరిస్తాడు, కాపీ ది బిహేవియర్ ఆఫ్ సంబడీస్ ఆర్ సంబడి. ఇది ఓన్లీ బిహేవియర్. ఇక్కడ బిహేవియర్ ఉంటుంది, మూమెంట్స్ ఉంటుంది, వాయిస్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ బిహేవియర్ మాత్రం ఉంటుంది, బిహేవియర్. దెన్ ఈ సిమ్యులేట్ అంటే అనుకరించడమే. ఇమిటేట్ ద అపియరెన్స్ ఆర్ క్యారెక్టర్, ఒక యొక్క అపియరెన్స్ను లేకుండా వారికి క్యారెక్టర్ను అనుకరిస్తాయి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిమ్యులేట్ అంటారు దాన్ని. ఓకే, ఇప్పుడు చెప్పండి. సో ఇక్కడ ఎమ్యులేట్కు మనకు ఎగ్జాక్ట్ మీ సినానిమ్ ఏమవుతుంది, మనకు సిమ్యులేట్ అవుతుంది. సిమ్యులేట్ ఇమిటేట్ ద అపియరెన్స్ ఆర్ క్యారెక్టర్ అంటే అతని మాదిరే ఉండడం, అతని మాదిరే అపియర్ అదే మాదిరి ఉండడం, లేకుంటే ఎక్కువనే పర్వాలేదు. ఆర్ క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ పరంగా అయితేనేమి, ఒక అపియరెన్స్ పరంగా అయితేనేమి ఆయన లాగానే ఉంటే సేమ్ టు సేమ్. ఇప్పుడు కొంత కౌల పిల్లలు ఉంటారండి, కౌల పిల్లలు మీరు బాగా గమనించండి, ఇద్దరు సేమ్ ఉంటారు. ఒక నాలెడ్జ్లో కానీ మన ఇటీవల కూడా చూసాం రిజల్ట్ ఇచ్చాం 10th క్లాస్లో, ఇద్దరు కౌల పిల్లలు ప్రతి సబ్జెక్ట్లో సేమ్ మార్క్ వచ్చింది, టోటల్ కూడా సేమ్ మార్క్స్ వచ్చినాయి. ఓకే, సో ఒకే మార్కులు వచ్చే ప్రతి సబ్జెక్ట్లో కూడా
ఓవరాల్ టోటల్ కూడా ఒకటే మార్క్ వచ్చింది. సో కాబట్టి ఇమ్యులేట్ మీన్స్ సిమ్యులేట్. నా కమ్ టు క్వశ్చన్ నెంబర్ 6. లార్డ్ అంటే లైక్, అక్నాలెడ్జా, ప్రైజా, రికార్డా. ఇక్కడ చూడండి, లార్డ్ అంటే ఏమంటే పొగడతాం. లార్డ్ మనం అంటూ ఉంటాం ప్రైజ్ ద లార్డ్ అంటాం, అంటే దేవుని ప్రార్థిస్తాం, దేవుని పొగుడదాం. దేవుడు అంతే కదా, ప్రతి దేవుడు కూడా మహానుభావుడు, గొప్పవాడు అని మనం ఏం చేస్తాం, దేవుడిని పొగుడుతూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. సో ప్రైజ్ ద లార్డ్ అని గుర్తుపెట్టుకుంటే ఈ యొక్క పదం మీకు గుర్తుండిపోద్ది. సో అందువల్ల నేనేం చేస్తున్నానంటే మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఆ విధంగా సెంటెన్స్ కూడా తీసుకుని వచ్చి మీకు చెప్పామనుకోండి, మీరు ఈజీగా గుర్తుంచుకుంటున్న ఉద్దేశంతోనే నేను ఈ విధంగా తీసుకోవడం జరుగుతూ ఉందన్నమాట. దెన్ లార్డ్. సో లార్డ్ మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి పొగడండి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ లార్డ్ ఇది. ఓకే, లార్డ్ అంటే పొగడడం. ప్రైజ్ స్తుతించడం ఎట్లా? ఏ పర్సన్ ఆర్ థింగ్ అచీవ్మెంట్స్ లైట్లీ. ఒక వ్యక్తి లేదా ఒక వ్యక్తి యొక్క అచీవ్మెంట్స్ గురించి పొగిడితే దాన్ని మనం లార్డ్ అంటాం. లైక్ అనాలన్నా, అక్నాలెడ్జా, ప్రైజా, రికార్డా. సో రికార్డు బద్దలు కొట్టడం అని అర్థం. అక్నాలెడ్జ్ అంటే ఏమి? అంగీకరించడం. అంటే మనం ఏదైనా ఒక లెటర్ రాస్తాం, లేదా ఒక బుక్ పార్సల్ చేస్తాం. ఇప్పుడు టర్నింగ్ పాయింట్ ఉంది, మీకు ఉత్తమ్ అకాడమీ నుంచి మీకు ఏమైనా బుక్స్ కావాలనుకోండి, మేము బుక్స్ మీకు పంపిస్తాం. సో దాంతో పాటు ఒక అక్నాలెడ్జ్మెంట్ కార్డు వస్తుంది, దాన్ని మీరు ఏం చేయాలి? సైన్ చేయాలి. అంటే ఇది నాకు రిసీవ్ అయింది అని మీరు అంగీకరిస్తూ పెట్టేదాన్ని మనం ఏమంటాం? అక్నాలెడ్జ్మెంట్ అంటాం. దెన్ లైక్ అంటే ఆ మాదిరిగా ఇష్టపడ్డము. దెన్ ప్రైజ్ అంటే ఏమండి? పొగడ్డం. సో ప్రైజ్ పొగడం. ఇంకోటి చార్టర్ ఒకటి ఉంది, ఇది ఫ్లాటర్ ఉంది మనకు. ఫ్లాటర్, FLATTER, ఫ్లాటర్. సో ప్రైజ్ అన్న పొగడమే, ఫ్లాటర్ అన్న పొగడమే. ఇక ఫ్లాటర్లో ఇది పొగడితే ఎట్లుంటుందంటే హైలీ ఎగ్జాగ్రేటెడ్గా ఉంటుంది. అంటే మామ నువ్వు హీరో మామ, అంతే. పొగినాడు కానీ నాట్ రియల్, కానీ అతను హీరో కాదు. అతని దగ్గర ఏదో డబ్బులు ఆశించి పొగిడితే దట్ ఈస్ కాల్డ్ ఫ్లాటర్. కానీ రియల్గా అతని యొక్క వర్త్గా యాజ్ ఇట్ ఈస్గా పొగడడం, దట్ ఈస్ కాల్డ్ ప్రైజ్. సో లార్డ్ అంటే ప్రైజ్, పొగడతాము, స్తుతించడము. ప్రైజ్ ఒక వస్తువును కానీ ఒక వ్యక్తిని కానీ అతను యొక్క సాధించినటువంటి విజయాలను హైలైట్ చేస్తూ పొగిడితే దట్ ఈస్ కాల్డ్ లార్డ్. మీరేం గుర్తుపెట్టుకోవాలి? ప్రైజ్ ద లార్డ్లో ఇక్కడ లార్డ్ అనుకోండి. ప్రైజ్ ద లార్డ్లో. క్వశ్చన్ నెంబర్ 7. ఎమాన్సిపేట్. సో ఎమాన్సిపేట్ మీన్స్ మీనింగ్ ఏం కనుక్కోండి ఒకసారి. సో ఎమాన్సిపేట్ అంటే విమోచనం కలిగించడం, అంటే ఫ్రీ ఫ్రమ్ ద లీగల్. ఓకే, ఒక చట్టబద్ధంగా ఫ్రీ చేయడం, సోషల్ పరంగా, ఒక పొలిటికల్ పరంగా లిబరేటెడ్. సో లిబర్టీ. వాట్ ఇస్ మీనింగ్ లిబర్టీ? స్వతంత్రం వచ్చింది. సో అందుకు మనకు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉంది. ఎక్కడ ఉంది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ? అమెరికాలో ఉంది. సో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, మనకు అమెరికా అంటేనే గుర్తుకొచ్చేది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. ఇది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్రాన్స్ దేశం అమెరికాకు గిఫ్ట్ ఇచ్చింది. దట్ ఈస్ కాల్డ్ లిబర్టీ. ఓకే, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. సో లిబరేటెడ్ అంటే స్వాతంత్రం వచ్చిన సందర్భంగా. ఫ్రీ ఫ్రమ్ లీగల్, ఒక లీగల్గా కానీ, ఒక సోషల్గా కానీ, లేదా ఒక పొలిటికల్గా కానీ, ఒక పొలిటికల్ రిస్ట్రిక్షన్స్ పరంగా కానీ ఫ్రీ అయితే దట్ ద మీనింగ్ ఆఫ్ ఎమాన్సిపేట్. లిబరేటెడ్, ఇండిపెండెన్స్ పొందడం. లిబరేట్, ఎగ్జిస్ట్, కరెక్ట్, రిస్ట్రైన్. వాటి మీనింగ్ కరెక్ట్ చేయడం, సరైనటువంటిది అని అర్థం. సో ఎగ్జిస్ట్ అంటే ఉనికి. సో లైఫ్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఓకే, లివ్ ఫర్ ఎగ్జిస్టెన్స్. మనం అంటూ ఉంటాం అన్ని రకాల బాధలు ఉంటాయి. తుఫాన్లో కానీ, లేకుంటే ఒక పెద్ద వరదల్లో కానీ, దుఃఖం కానీ వచ్చినప్పుడు అందరూ సర్వం కోల్పోయింటాం. ఒకే చిన్న పిల్లడు, ఒక అమ్మ బతికి ఉంటారు. అప్పుడు అంటారు నేను ఈ పిల్లోడి కోసం బతికి ఉన్నాను, ఇతని కోసం బతుకున్నాను. ఎగ్జిస్టెన్స్. సో లైఫ్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్ట్ అంటే ఉనికి చాటుకోవడం. రిస్ట్రైన్ అంటే నిగ్రహించుకోవడం. నిగ్రహించాను ఉండాలి. నిగ్రహం లేకపోతే చాలా ఇబ్బంది మనకు. సో లిబరేట్ అంటే విముక్తి కలిగించడం. ఓకే, సో ఎమాన్సిపేట్ మీన్స్ లిబరేట్ అని అర్థం. దెన్ అబ్జార్బింగ్. సో అబ్జార్వింగ్ ప్లాంట్స్ అబ్జర్వ్ చేస్తుంది, వాటర్ని కానీ కాంతిని కానీ. అబ్జర్వేషన్, గ్రహించడం. ఓకే, ప్లాంట్స్ డే టైంలో సూర్యుడి నుంచి ఎండను గ్రహిస్తుంది. మన పొట్టలో అంతే కదా, మనలో కూడా గ్రహిస్తాయి ప్రేగులు. పొట్ట నుంచి మన శక్తిని గ్రహించుకుంటుంది తిన్నప్పుడు. సో దట్ అబ్జర్వ్ అంటే గమనించడం.
అబ్జర్వేషన్స్ అంటే గమనించి, ఇది అబ్జార్వింగ్ ఇది గ్రహించడం, అది గమనించడం, ఇది గ్రహించడం, గుర్తుపెట్టుకోండి. అబ్జర్వేషన్స్ అంటే మీకు గమనించడం, దాన్ని బాగా గమనించని అర్థం. అబ్జర్వేషన్స్ అంటే గమనించడం, అబ్జార్వింగ్ అంటే గ్రహించడాన్ని మనం అబ్జార్వింగ్ అంటాం. శోషించడం అంటే హోల్డింగ్ ఆల్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ అటెన్షన్. మీకు అంత ఇష్టాన్ని, అటెన్షన్ను హోల్డ్ చేసుకుంటే దాన్ని ఏమంటాం? అబ్జార్వింగ్ అంటాం. అబ్జర్వేషన్ ఓకే, మీరు అబ్జర్వేషన్ గుర్తుపెట్టుకోండి. కాన్సన్ట్రేటింగ్, ఎంగ్రాసింగ్, ఫ్యాసినేటింగ్, ఎన్రిచింగ్. ఎన్రిచ్డ్ చూడండి, ఇక్కడ రిచ్ ఉంది. ఎన్రిచ్లోకి ఏముంది? రిచ్ ఉంది. ఎన్రిచ్లో ఏముంది? ఎన్రిచ్ ఉంది. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. సో అందుకనే నేను మీకు ఈజీ గుర్తుండే ఉద్దేశంతోనే ప్రధాన సింపుల్ మీకు తీసుకెళ్తాను మీకు. ఓకే, మరి ఎన్రిచింగ్ అంటే ఎన్రిచ్ యువర్ వొకాబులరీ అంట. ఇప్పుడు మీరు ఎన్రిచ్ యువర్ వొకాబులరీ అంటే ఏమి? ఈ యొక్క రిచ్ చేసుకోండి, మీ యొక్క వొకాబులరీ మీరు రిచ్ చేసుకోండి, వొకాబులరీని మీరు రిచ్ చేసుకోండి అని చెప్పేది మనకు ఎన్రిచింగ్ అనమాట. ఎన్రిచింగ్. కాబట్టి ఎన్రిచ్ అంటే టు ఇంప్రూవ్ అని అర్థం. సో ఎన్రిచ్ యువర్ వొకాబులరీ అంటే ఈ మీకు ఇంగ్లీష్ వర్డ్స్ను రిచ్ చేసుకోండి. అందుకని సుసంపన్నమైనటువంటి అర్థం, సుసంపన్నమైన అని అర్థం. ఫ్యాసినేటింగ్. సో ఫ్యాషన్గా ఉండే అనుకోండి, మన డ్రెస్సులు ఫ్యాషన్ వేసుకుంటే మన అందరూ కూడా మనోహరంగా ఉంటాం, చూడొచ్చు, చాలా బాగుంటాం. దట్ ఈస్ కాల్డ్ ఫ్యాసినేటింగ్లో మీరు ఫ్యాషన్ గుర్తుపెట్టుకోండి, మనోహరమైనటువంటి అని అర్థం. సో మనోహరమైనటువంటి అని అర్థం. దెన్ కాన్సన్ట్రేటింగ్. సో కాన్సన్ట్రేట్ చేయడం, సెంటర్ కాన్సన్ట్రేట్ విత్ సెంటర్ అంటే కేంద్రీకరించడం అని అర్థం. ఎంగ్రాసింగ్ అంటే ఆకర్షణీయమైనటువంటి అర్థం. ఓకే, ఎంగ్రాసింగ్. ఇక్కడ అబ్జర్వింగ్కు మనకు సూటబుల్ వర్డ్ ఏమంటే మనకు ఎంగ్రాసింగ్, ఆసక్తికరమైనటువంటి అని అర్థం. సో అబ్జర్వింగ్ ఆన్సర్ ఎంగ్రాసింగ్ అని అర్థం. నా కమ్ టు క్వశ్చన్ 9th. క్యారికేచర్. సో క్యారికేచర్లో చూడండి, కారు ఉంది, క్యాట్ ఉంది, మధ్యలో నేనున్నా, నువ్వు కూడా ఉన్నావు. ఓకే, అంటే ఒక కారును కానీ, ఒక క్యాట్ను కానీ, నిన్ను కానీ, నన్ను కానీ ఒక న్యూస్ పేపర్లో చూడ్డానికి మనల్ని ఒక నవ్వించే విధంగా, నిన్ను కానీ నన్ను కానీ ఈ యొక్క నవ్వించే విధంగా బొమ్మలు వేస్తూ ఉంటారు. ఈనాడు పేపర్ కానీ, సాక్షి పేపర్ కానీ, హిందూ పేపర్ కానీ చూస్తేనే మనకు ఆ యొక్క సన్నివేశాన్ని చూస్తేనే మనకు ఆ బొమ్మను చూస్తే నవ్వు వస్తుంది. దట్ ఈస్ ద క్యారికేచర్ అన్నమాట. అంటే వ్యంగ్య చిత్రం అంటాం, వ్యంగ్య చిత్రం. సో క్యారికేచర్ మీన్స్ వ్యంగ్య చిత్రం. ఏ పిక్చర్ ఆర్ డిస్క్రిప్షన్ ఆఫ్ సంబడి దట్ మేక్స్ హిజ్ ఆర్ హర్ అపియరెన్స్ ఆర్ బిహేవియర్ ఫన్నీయర్ అండ్ మోర్ ఎక్స్ట్రీమ్ దాన్ దట్ రియల్ ఈజ్. సో వ్యంగ్య చిత్రాలు, కార్టూన్స్ అని కూడా అంటూ ఉంటాం మనం. ఓకే, మరి బయోగ్రాఫికల్ స్కెచ్చా, దెన్ గ్రోటెక్ లైక్నెస్సా, ఎక్సెంట్రిసిటీనా, పర్సనాలిటీ ట్రైట్సా? సో చూడండి ఇక్కడ. సో బయోగ్రాఫికల్ స్కెచ్ అంటే ఏమండి? జీవిత చరిత్ర స్కెచ్. బయో అంటే లైఫ్, గ్రాఫ్ అంటే రాయడం. సో ఇతరులకి చరిత్ర రాస్తే దట్ ఈస్ కాల్డ్ బయోగ్రాఫ్. దెన్ గ్రోటెక్. సో గ్రోటెక్సమ్ అంటే మీనింగ్ ఒక ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలామంది అరుస్తూ ఉంటారు, కొందరికి రక్తం కారిపోతూ ఉంటుంది, కొన్ని డెడ్ బాడీస్ ఉంటాయి. అది చూస్తానే వాతావరణం మనకు అసలు ఒక మాదిరి బాడీ అసలు ఏంద్రా ఇట్లా జరిగిపోయింది అంటాం. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ గ్రోటెక్సమ్ అంటే వింతైనటువంటి దాన్ని మనం ఒకటే. ఎక్సెంట్రిసిటీ అంటే తేడాగాడు. సెంటర్ అంటే మధ్యలో ఉండం, ఎక్ అంటే అవుట్ ఆఫ్ ది సెంటర్ అంటే వాడు తేడాగాడు. మనందరూ ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటే వాడు ఇంకొక రకంగా ఆలోచిస్తాడు. మనకి బిహేవియర్ ఒక రకంగా ఉంటే వాడి బిహేవియర్ ఇంకొక రకంగా ఉంటుంది. ఆ విధంగా ఉండేవన్నీ ఏమంటామంటే మనం ఎక్సెంట్రిసిటీ అంటే విచిత్రమైనటువంటి అని అర్థం. సో విచిత్రమైనటువంటి అని అర్థం. దెన్ పర్సనాలిటీ ట్రైట్స్ అంటే వ్యక్తిత్వ లక్షణాలు. పర్సనాలిటీ ట్రైట్ మీన్స్ వ్యక్తిత్వ లక్షణాలు. ఇక్కడ చూడండి. సో క్యారికేచర్ అంటే చెప్పినాను, కారును కానీ, క్యాట్ను కానీ, నిన్ను కానీ, నన్ను కానీ వ్యంగ్యంగా చూపిస్తే చూస్తేనే మొత్తం అర్థమైపోతుంది సీన్. కాబట్టి క్యారికేచర్ మీన్స్ పర్సనాలిటీ ట్రైట్ ఈజ్ కాల్డ్ క్యారికేచర్, వ్యక్తిత్వ లక్షణం అనమాట. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 10. అడోర్న్. సో అడోర్న్ అంటే ఏమండి? దేవుడు ఉన్నాడు. సో పండగలప్పుడు ఏం చేస్తాం? దేవుణ్ణి బాగా పూలతో అలంకరిస్తాం, అడోర్న్ చేస్తాం. ఓకే, అడోర్న్ గాడ్. దేవుణ్ణి ఏం చేస్తాం? మనం బాగా అలంకరిస్తాం. లేకుంటే మనం ఇక్కడ ఒక ఫెస్టివల్ వచ్చింది, మనం బాగా అలంకరించుకుంటాం, మనం చూడడానికి అందంగా ఉండాలి కాబట్టి.
సో దట్ ఇస్ మీనింగ్ ఆఫ్ అడోర్న్. సో అడోర్న్ అంటే అలంకరించడం. అడోర్న్ మీన్స్ అలంకరించడం. టు యాడ్ సంథింగ్ డెకరేటివ్ టు ఏ పర్సన్ ఆర్ థింగ్. ఒక వ్యక్తి కానీ ఇలాంటి వస్తువులకు కానీ ఉన్నదాన్ని ఇంకా కొంచెం డెకరేట్ చేస్తే అప్పుడు ఇంకా అపియరెన్స్గా చాలా బాగుంటుంది. సో డెకరేటివ్. సో అడోర్న్ అంటే అలంకరించడం. ట్రస్ట్, రైటర్, సస్పెక్ట్, బ్యూటీ అంటే బ్యూటిఫై, ఇంకా అందంగా ఉంటాం, బ్యూటిఫై అని అర్థం. ఇక్కడ అడోర్న్ అంటే బ్యూటిఫై. అడోర్న్ మీన్స్ బ్యూటిఫై. దెన్ 11 రిపోజ్. రిపోజ్ నాకు పోజ్ ఉంది, పోజ్ గుర్తుపెట్టు. ఏం పోజ్ ఇస్తారు రావాడు అంటారు. రీపోజ్. అంటే అగైన్ పోజ్. సో రిపోజ్ అనే వర్డ్ మీకు గుర్తుండాలంటే మీరు పోజ్ గుర్తుపెట్టుకోండి. ఓకే. రిపోజ్లో ఏ స్టేట్ ఆఫ్ రెస్ట్, స్లీప్ ఆర్ ట్రాంక్విలిటీ. శుభ్రంగా మంచిగా సోఫాలో పోజిస్తూ సుఖంగా ఉన్నారా, పోజిస్తూ బాగున్నారా అంటే ఏ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఏ స్టేట్ ఆఫ్ స్లీప్, నిద్రపోవడం, లేకుంటే ట్రాంక్విలిటీ. వాట్ మీనింగ్ ఆఫ్ ట్రాంక్విలిటీ? సో ట్రాంక్విలిటీ మీద మనకు ఒక జిక్కి బిట్ ఉంది మిత్రమా. సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ఉంది. ఓకే. సీ ఆఫ్ ట్రాంక్విలిటీ వెరీ ఇట్ లొకేటెడ్ అంటే మూన్లో ఉంది. సో చంద్రుని మీద మనకు సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ఉంది. సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ఉంది కాబట్టి మరి ఏ స్టేట్ ఆఫ్ రెస్ట్, స్లీప్ ఆర్ ట్రాంక్విలిటీ. సో ట్రాంక్విలిటీ అంటే ఏమంటే సో చంద్రుని మీద మనకు చల్లగా ఉంటుంది. సో దట్ ఈస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ రిపోజ్ అంటే ఏ స్టేట్ ఆఫ్ రెస్ట్, స్లీప్ ఆర్ ట్రాంక్విలిటీ. దెన్ ప్లేసా, కీపా, రెస్టా, రీప్లేసా. చూడండి ఇక్కడ. సో రీప్లేస్ అంటే ఏమంటే భర్తీ చేయడం. రీప్లేస్ మీన్స్ భర్తీ చేయడం. కీప్ అంటే ఉంచుకోవడం. సో రెస్ట్ అంటే విశ్రాంతి. సో రిపోజ్ మీన్స్ రెస్ట్ అని అర్థం. నా కమ్ టు క్వశ్చన్ నెంబర్ 12. కమోషన్. మోషన్ మూమెంట్. ఇక్కడ మోషన్ అంటే మీరు ఇది గుర్తుపెట్టుకోండి. సో మోషన్ సారికి వస్తూ ఉందనుకోండి, నీకు రెస్ట్ ఉండదు, గందరగోళమే, గడబిడ ఇంకంతా. అది గుర్తుపెట్టుకుంటే ఇక వర్డ్ని చాలా సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. మోషన్. సో మోషన్ అంటే మూమెంట్. మోషన్ మీన్స్ మూమెంట్. నువ్వు ఏంటంటే పొట్టకేసేసినావు, నానా గడ్డి వేసిన పొట్టలో దొరికింది కదా అనేసి ఇంక నువ్వు సారికి ఇంట్లోకి బయటకి ఇంటి పెట్టి తిరుగుతా ఉండాలి, ఇంట్లోకి బాత్రూమ్ వాష్రూమ్ మీద తిరుగుతూ ఉండాల్సిందే. సో గందరగోళమే కంట, పొట్టందు గందరగోళమే. కాబట్టి కమోషన్ అంటే గందరగోళం. ఏ గ్రేట్ నాయిస్ ఆర్ ఎగ్జైట్మెంట్. మిలీ, చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. మిలీ. హెల్టర్ స్కెల్టర్. సో హెల్టర్ స్కెల్టర్. టాప్సీ టర్వీ, హెల్టర్ స్కెల్టర్, మిలీ. సో ఇవన్నీ కూడా మీనింగ్ ఏమంటే మనకు కమోషన్, గందరగోళం అని అర్థం. ఏదైనా ఒక సభ జరుగుతూ ఉంది, ఇలాంటి ఒక క్లాస్లో ఉన్నారు. ఆ క్లాస్లో అందరూ ఒక 100 మంది ఉన్నారు. అయ్యమ్మ పాము అంటే, అమ్మ బల్లి అంటేనే అబ్బంగా చెప్పడం అవసరం లేక బల్లి ప్రాణం అంతా. కానీ మనం అని గలగల ఎట్లా పరిగెడతా ఉంటాం పాము అన్న, బల్లి అన్న. సో అప్పుడు కమోషన్ ఏర్పడుతుంది. ఏ గ్రేట్ నాయిస్ ఏర్పడుతుంది, గందరగోళం. చీర, డిస్టర్బెన్సా, ఇంబ్యాలెన్సా, మూమెంట్ అంటే మన కదలిక. బ్యాలెన్స్ అంటే ఈక్వల్గా, ఇంబ్యాలెన్స్ అంటే అసమతుల్యత. చీర్ మరి ఏదో సరే ముందు కొట్టినప్పుడు చీర్ అంటే ఉత్సాహంగా, కొట్ర మామ మంది అనేసి చీర్ అంటే ఉత్సాహం. కాబట్టి కమోషన్ అంటే ఏమంటే మనకి మీనింగ్ డిస్టర్బెన్స్ అని అర్థం. కమోషన్ మీన్స్ డిస్టర్బెన్స్. కమ్ టు క్వశ్చన్ నెంబర్ 13. ఇర్రేవోకబుల్. ఇర్రే వచ్చిందనుకోండి, దాని మీనింగ్ నెగిటివ్ ఉంటుంది మిత్రులు. ఇర్రే అంటే నెగటివ్ ఉంటుంది. ఇర్రేవోకబుల్ అంటే దట్ కెనాట్ బి చేంజ్డ్. వాడిని అసలు నువ్వు మార్చలేవురా మామ, ఏమన్నా కానీ వాడిని మార్చే ప్రసక్తే లేదు. 5కి నిద్రలేసి చదువుకోరంటే వాడు నువ్వు ఏమన్నా చెప్పుకో, వాడు నిద్ర లేడు, వాడు అంతే. ఇర్రేవోకబుల్ అంటే తిరిగి మార్చలేనటువంటిది. దట్ కెనాట్ బి చేంజ్డ్ ఆర్ రిజర్వ్డ్. ఒక డెసిషన్ కానీ ఒక యాక్షన్ కానీ ఇంకా దాన్ని అసలు మార్చలేకుండా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఇర్రేవోకబుల్. సో చేంజ్డ్, డన్, అన్ఆల్టరబుల్, రివర్సిబుల్. వాటి మీద చేంజ్డ్ మార్చబడింది అని అర్థం. సో డన్ అంటే ఎస్, మనం ఏదన్నా కంప్లీట్ అయిపోయిందా, ఎస్ డన్ అంటాం. ఓకే. డన్ అంటే పూర్తి అయిపోయిందా, ఎస్ డన్ అంటాం. దెన్ అన్ఆల్టరబుల్. వాటి మీద ఆల్టరబుల్ అంటే మార్పు చేయొచ్చు. అంటే నెగటివ్. అన్ఆల్టరబుల్ అంటే మార్చలేనటువంటిది అని అర్థం. అన్ఆల్టరబుల్ మీన్స్ మార్చలేనటువంటిది. ఇక్కడ ఇర్రేవోకబుల్ ఈజ్ ఈక్వల్ టు అన్ఆల్టరబుల్. దెన్ రివర్సిబుల్ అంటే మార్చగలిగినటువంటిది, తిరిగి మార్చగలది, రివర్స్. దెన్ యాంగర్. సో యాంగర్ మీన్స్ కోపం కదా. యాంగర్ మీన్స్ కోపం. మరి ఏమి ఇచ్చారు మా కింద? కామ్నెస్ ఉంది, లీజర్ ఉంది, వేగ్నెస్ ఉంది, డిస్ప్లెజర్. మరి కామ్నెస్, యాంగర్ అంటే కోపం. కామ్నెస్ అంటే ప్రశాంతంగా ఉండడం. లీజర్ అంటే పీరియడ్ మధ్యలో స్కూల్లో ఒక పీరియడ్ మరియు ఒక పీరియడ్ మధ్య మనకు ఒక 2 minutes 5 నిమిషాలు మనకు లీజర్ దొరుకుతుంది, అది విశ్రాంతి దొరుకుతుంది. సో వేగ్నెస్. సో వేగ్ స్టేట్మెంట్ అంటూ వాటి వేగ్ స్టేట్మెంట్
వేగ్ స్టేట్మెంట్ మీన్స్ ఒక స్టేట్మెంట్ చెప్పినాడు ఆయన రాస్తాడు కానీ ఏం అర్థమే సావలే నాకు. దట్ ఈస్ కాల్డ్ వేగ్నెస్. సో వేగ్ అంటే నాట్ క్లియర్. వేగ్ మీన్స్ నాట్, చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. సో వేగ్ మీన్స్ నాట్ క్లియర్. ప్లెజర్, సో విత్ యువర్ ప్లెజర్ అంటాం. ఏదైనా సరే మనకు ఒక సాయం చేశారు, మనం థ్యాంక్ యూ అంటాం, మళ్ళీ అంటారు విత్ ప్లెజర్ అంటారు, సంతోషంగా. డిస్ అంటే నెగటివ్, డిస్ అంటే నెగటివ్. ఓకే, సో డిస్ప్లెజర్ అంటే, సో డిస్ప్లెజర్ మీన్స్ అసంతృప్తి. డిస్ప్లెజర్ మీన్స్ విత్ యువర్ ప్లెజర్ అంటాం, అంటే ఎస్ సంతోషంగా. డిస్ప్లెజర్ అంటే అసంతృప్తి అని అర్థం. దెన్ ఇర్రెసొల్యూబుల్, ఓకే సారీ ఇర్రెసొల్యూట్స్. ఓకే, ఇక్కడ నాకు ఏంది ఇర్రెవోకబుల్ ఉందా? వాట్ మీన్ ఇర్రెవోకబుల్? ఇర్రెవోకబుల్ మీన్స్ కెనాట్ బి చేంజ్డ్. ఇదే మాదిరి ఇది కూడా ఇక్కడ నాకు ఉంది. ఏముంది ఇక్కడ? ఇర్రెసొల్యూట్. ఇక్కడ సొల్యూట్లో సొల్యూషన్ గుర్తుపెట్టుకోండి మిత్రులు. మీకు ఓడిచాను గుర్తుండిపోతే సొల్యూషన్. సో సొల్యూషన్ అంటే దానికి పరిష్కారం ఉంటుంది. సో సొల్యూషన్ అంటే పరిష్కారం ఉంటుంది, మార్గం ఉంటుంది. ఎర్ర అంటే నెగటివ్ ఉండదు, అంటే పరిష్కరించలేనిది అని అర్థం. ఇర్రెసొల్యూట్ అంటే మీరేం గుర్తుపెట్టుకోండి? సొల్యూషన్ సొల్యూషన్ అంటే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఓకే, ఒక పరిష్కారం ఉంటుంది. ఎర్ర అంటే దాని పరిష్కారం లేదు, పరిష్కరించలేనిది. అన్సర్టెన్ హౌ టు యాక్ట్ ఆర్ ప్రొసీడ్. ఓకే, అన్సర్టెన్ హౌ టు యాక్ట్ ఆర్ ప్రొసీడ్. వ్యాసిలేటింగ్, అంటే మనం వ్యాసిలేటింగ్ ఊగిసలాడడం అట్టనా ఇట్టన్నా, ఆ పక్క దూకాలా ఈ పక్క దూకాలా, ఆ గట్టును ఉంటావా మా ఈ గట్టును ఉంటావా అంటే అట్లా అనమాట. ఇర్రెసొల్యూట్ అంటే ఏమంటే పరిష్కరించలేని, అన్సర్టెన్. మరి మీనింగ్స్ ఏమున్నాయి మనకు? అన్డిసైడెడ్, యాంగ్రీ, ఇగ్నోరెంట్, ఫర్మ్ అంటే దృఢత్వం, ఫర్మ్గా ఉండదంటే దృఢంగా ఉండడం. యాంగ్రీ అంటే కోపంగా, ఇగ్నోరెంట్ అంటే అమాయకత్వం, అజ్ఞానం. ఇగ్నోరెంట్ అంటే అమాయకత్వం. దెన్ అన్డిసైడెడ్. సో డిసైడెడ్ అంటే ఏమంటే నేను డెసిషన్ తీసుకున్నా అని అర్థం. నేను ఏదేమైనా సరే నేను జాబ్ కొట్టాలని డెసిషన్ తీసుకున్నా. నేను తీసుకోలేదంటే అన్డిసైడెడ్. ఇర్రెసొల్యూట్ మీన్స్ అన్డిసైడెడ్. మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి దీన్ని? ఇర్రెసొల్యూట్ అంటే సొల్యూషన్ గుర్తుపెట్టు, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇర్రే అంటే నెగిటివ్ అని గుర్తుపెట్టుకోండి. ఇర్రెసొల్యూట్ అంటే పరిష్కరించలేనటువంటిది, అన్సర్టైన్ అని అర్థం. ఫ్రూగల్. సో ఫ్రూగల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ మిత్రమా. ఫ్రూగల్. ఓకే, గాలిలో ఫ్రూట్స్ అని గుర్తుపెట్టుకోండి. గాలిలో ఫ్రూట్స్ కూడా మనం జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోవాలా, అంటే ప్రతి దాన్ని కూడా అందుకోవాలా. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మనం? ఫ్రూ అంటే ఫుడ్ అనుకోండి, గాలి అంటే గాలి గుర్తుపెట్టుకోండి. గాలిలో కూడా ఫ్రూట్స్ని జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోవాలా, పొదుపు చేసుకోవాలా. అంటే నేను ఎందుకు చెప్పానంటే ఇది గుర్తుంచుకోవడానికి మాత్రమే. ఓకే, ఫ్రూగల్ అంటే గాలిలో కూడా ఫ్రూట్స్ ఎత్తిపెట్టుకోవాలా. అప్పుడు మీకు ఈ యొక్క పదం చాలా గుర్తుండిపోతుంది, అంటే పొదుపు చేసుకోవడం. ఎకనామికల్ ఇన్ యూజ్ ఆర్ ఎక్స్పెండిచర్, నాట్ వేస్ట్ఫుల్. సో ఎకనామికల్ ఇన్ యూజ్, ఓకే, వాడేదాన్ని మీరు చాలా జాగ్రత్తగా వాడుకోవాలా, పొదుపుగా వాడుకోవాలా. ఎక్స్పెండిచర్ను కానీ చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలా. నాట్ వేస్ట్ఫుల్, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేస్ట్ చేయకూడదు, అంటే చాలా పొదుపుగా ఉండాలి. ఎంత అవసరమో అంతవరకే ఉండాలి, ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టుకోకూడదు అని చెప్పడంలోనే మనకు ఫ్రూగల్ మీన్స్ ఎకనామికల్, డెలికేట్, స్ప్లెండిడ్, హంగ్రీ అంటే ఆకలి సరిపోదు. సో డెలికేట్ అంటే ఏమండి, అతను ఆ యొక్క వస్తువు చాలా డెలికేట్ రా, గాజు చాలా జాగ్రత్తగా కాపాడుకోరా, చాలా జాగ్రత్తగా చూసుకో అంటాం. ఓకే, డెలికేట్ అంటే సున్నితమైనటువంటిది అని అర్థం. దెన్ స్ప్లెండిడ్ అంటే స్ప్లెండర్ గుర్తుపెట్టుకుని మిత్రమా. స్ప్లెండర్, హీరో స్ప్లెండర్ ఉంది కదా, స్ప్లెండర్ ప్లస్. సో నా బైక్ ఉందని స్ప్లెండర్ ప్లస్, హీరో హోండా వాళ్ళది స్ప్లెండర్ ప్లస్. అదే హీరో హోండా రెండు విడిపోయినాయి. కాబట్టి స్ప్లెండర్ అంటే మీరు ఒక బండికి పేరు పెట్టినారంటే ఊరికి పెట్టరు భాషమాషిగా వాళ్ళు, ఖచ్చితంగా అక్కడ ఏదో లాజిక్ ఉంటుంది, మంచి వర్డ్ ఉంటుంది అనమాట. స్ప్లెండర్ అంటే అద్భుతమైనటువంటిది అని అర్థం. మీరు స్ప్లెండర్ బైక్లో పోతూ ఉంటే నీ బడ అదో అద్భుతం. ఓకే, కాబట్టి స్ప్లెండిడ్ అంటే అద్భుతమైన అని అర్థం. దీని ఎకనామికల్ అంటే చాలా జాగ్రత్తగా పొదుపు ఆడుకోవడం. ఓకే, ఎకనామికల్ అంటే ఆర్థికపరమైనటువంటి అర్థం. ఓకే, మరి మనకు ఫ్రూగల్ ఏం చెప్పినాం? చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం. ఎకనామికల్ ఇన్ యూస్ ఆర్ ఎక్స్పెండిచర్, నాట్ వేస్టెడ్. మరి ఎకనామికల్ అంటే ఏమండి? ఎకనామిక్స్ అంటేనే డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా పొదుపు చేసుకోవాలి, ఎట్లా ఖర్చు పెట్టుకోవాలని చెప్పేది కదా. ఇక్కడ ఎకనామికల్ అంటే ఆర్థికంగా చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవడాన్ని మనం ఎకనామికల్ అంటాం. దెన్ క్వశ్చన్ నెంబర్ 17, మోటివ్. సో వాట్ యువర్ మోటివ్? మనకి ఎప్పుడైనా కోపం వస్తుంది అనమాట. సో నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అసలు, నీ ఉద్దేశం ఏంది నా మీద? అంటే అతను మనకేదో చెడు ఇచ్చేయాలనుకున్నప్పుడు, మన కోపం వచ్చినప్పుడు వాట్ యువర్ మోటివ్? అసలు ఏమనుకుంటున్నావు అసలు నా గురించి, నన్ను ఏం చేయాలనుకున్నావు నువ్వు? సో మోటివ్ అంటే వాట్ యువర్ మోటివ్ అంటే, సో మోటివ్ అంటే ఉద్దేశం అని అర్థం. నీ ఉద్దేశం ఏంది అసలు నా మీద?
ఏ రీజన్ ఫర్ డూయింగ్ సంథింగ్, ఏ రీజన్ ఫర్ డూయింగ్ సంథింగ్, ఆఫెన్ సంథింగ్ బ్యాడ్. అంటే నాకేం అతను మనకే బ్యాడ్ చేయాలనుకున్నాడు, అప్పుడు అంటాం అసలు నన్ను ఏమనుకున్నాను, నీ ఉద్దేశం ఏంది అసలు నన్ను అంటాం. ఓకే, దట్ మీ మోటివ్. ఏ రీజన్ ఫర్ డూయింగ్ సంథింగ్, ఆఫెన్ సంథింగ్ బ్యాడ్. రీజన్, అకేషన్, ఇంటెన్షన్, ప్రిపరేషన్. అకేషన్ అంటే ఏమంటే మీనింగ్ సందర్భం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ స్పెల్లింగ్ చెక్. అకేషన్ OCCASION. కొందరు ఏమంటారంటే కొన్నిసార్లు సింగిల్ C వస్తుంది, కొన్నిసార్లు డబుల్ S ఇస్తాడు, కొన్నిసార్లు TION ఇస్తాడు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఫర్ స్పెల్లింగ్ చెక్. అకేషన్ OCCASION. అకేషన్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. దే ప్రిపరేషన్. సో ప్రిపరేషన్ అంటే ఏమండి ప్రిపేర్ చేయడము, తయారు చేయడం. రీజన్, రీజన్ అంటే కారణం. ఇంటెన్షన్, వాట్ యువర్ ఇంటెన్షన్, ఇంటెన్షనల్లీ డన్, నువ్వు వాంటెడ్గా చేసినావు ఇది అని చెప్పేదే ఇంటెన్షన్. అంటే మీనింగ్ మనకి ఏమంటే ఇది ఉద్దేశం అని అర్థం. సో ఇంటెన్షన్. సో మోటివ్ అంటే మీనింగ్ మనకేమి ఇంటెన్షన్. సో వాట్ యువర్ మోటివ్ అంటే అసలు నీ ఉద్దేశం ఏంది నా మీద, నాకేదో నువ్వు చెడు చేయాలనుకున్నావు. ఇది ఇంటెన్షనల్లీ డన్ అంటే నువ్వు వాంటెడ్గా నువ్వు చేసినావు అని చెప్పేదాన్ని ఇంటెన్షన్ అంటాం. కాబట్టి మోటివ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెన్షన్. నౌ కమ్ టు క్వశ్చన్ 18. పిటి అంటే ఏమండి? పిటి అంటే దయ. పిటి అంటే దయ కదా. అఫెన్సా, మెర్సీనా, కైండ్నెస్సా, జాయ్. ఓకే, అఫెన్స్ అంటే నేరం చేయడం. పిటి అంటే దయ, జాలి. పిటి మీన్స్ జాలి. ద ఫీలింగ్ ఆఫ్ సారో ఈజ్ కాల్డ్ పిటి. అఫెన్స్, మెర్సీ, కైండ్నెస్, జాయ్. సో మెర్సీ అంటే ఏమండి? దయ. జాయ్ అంటే ఉల్లాసం, ఆనందం. కైండ్నెస్ అంటే దయా గుణం. అఫెన్స్ అంటే నేరం చేయడం. ఈ మరి ఇక్కడ మీనింగ్ సూటబుల్ వర్డ్ చూడండి. ఇక్కడ పిటి అంటే అఫెన్స్ అంటే సూట్ కాదు, ఎందుకంటే అది నేరం. కైండ్నెస్, మెర్సీ, జాయ్, ఈ మూటిల్లో సూటబుల్ వర్డ్ ఏది మనము ఇక్కడ కనుక్కోవాలి. సో పిటి అంటే కైండ్నెస్ అంటే దయాగుణం, మెర్సీ అంటే కూడా దయనే, జాయ్ అంటే ఉల్లాసం, ఆనందం. ఇక్కడ మనకు పిటికి సూటబుల్ వర్డ్ మనకి ఏమవుతుందంటే మెర్సీ అవుతుంది. ఓకే, ఆన్సర్ ఏమనుకో మెర్సీ అవుతుంది, దయ చూపించడం. ఓకే, ఇక్కడ కైండ్నెస్ కూడా అటువంటిదే. కానీ ఈ యొక్క పిటి అంటే మనం ఉపయోగించాల్సిన పదం ఏమంటే మనకు దయ, కరుణ అని ఉపయోగించాలా, మెర్సీ. సో 18th ఆన్సర్ మెర్సీ. దెన్ క్వాష్. ఇది మీరు న్యూస్ పేపర్లో మీరు చూడొచ్చు, పొలిటికల్ వాళ్ళు ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. సో వైసీపీ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు టీడీపీ వాళ్ళు, టీడీపీ ఇచ్చిన వైసీపీ వాళ్ళు ఒకరి మీద ఒక కేసు పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు వీళ్ళు జైలుకు పోకోకుండా ఉండడానికి ఏం చేస్తారు, వీళ్ళు క్వాష్ పిటిషన్ వేసుకుంటూ ఉంటారు కోర్టులో. హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఏం వేసుకుంటారు, క్వాష్ పిటిషన్ వేసుకుంటూ ఉంటారు. మరి క్వాష్ అంటే ఏమంటే టు పుట్ డౌన్ ఆర్ సప్రెస్ కంప్లీట్లీ, క్వెల్, సబ్డ్యూ. క్వాష్ పిటిషన్ అంటే రద్దు పిటిషన్. మరి ఇదేమంటే క్వాష్ పిటిషన్ అంటే చట్టపరమైనటువంటి పదం. ఇది ఒక లీగల్ వర్డ్ అనమాట. విచారణ ముగిసే లోపు, అంటే నీ మీద ఒక కేసు పెట్టినారు ఒక పొలిటికల్గా, లేదా తీర్పు వెలువడే లోపు, అంటే ఆ కేసు అప్పుడే తీరుతుంది. అందులో ఏం చేయాలి, ఒక క్రిమినల్ కేసును రద్దు చేయడం అని అర్థం. అంటే ఇంకా కోర్టు ఈ యొక్క కేసు విచారణలో ఉంది, ఇంకా ఫైనలైజేషన్ కాలే, అంతవరకు నన్ను వీళ్ళు ఏం చేయకూడదు, నన్ను జైల్లో పెట్టకూడదు అని కోర్టులో సమర్పించే పిటిషన్ పేరే క్వాష్ పిటిషన్. ఓకే, విచారణ ముగిసే లోపు లేదా తీర్పు వెలువడే లోపు ఒక క్రిమినల్ కేసును రద్దు చేయండి అని చెప్పేదాన్ని ఏమిటో మనం క్వాష్ పిటిషన్ అంటాం. దెన్ క్వశ్చనా, ప్లెడ్జా, రిజెక్టా, స్లాషా. ఆన్సర్ మనకేమండి, ఓకే, క్వాష్ అంటే రద్దు పిటిషన్. రద్దు పిటిషన్ అంటే మీ రిజెక్ట్ చేయడం. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది, సి అవుతుంది. సో క్వాష్ మీన్స్ రద్దు. మీరు ఎట్లా గుర్తుపెట్టుకోలేదు, క్వాష్ పిటిషన్ ఈ పొలిటికల్ ఇంటెన్షన్ పరంగా ఒక వ్యక్తి నీ జైల్లో వేయకోకుండా కోర్టులో సమర్పించుకుంటే ఈ కేసు విచారణ ఉంది కాబట్టి ఆ విచారణ ముగిసే వరకు, తీర్పు వచ్చే వరకు నన్ను జైల్లో పెట్టద్దు, నన్ను ఆ యొక్క కేసు రద్దు చేయండి అని చెప్పేదే క్వాష్ పిటిషన్. ఇక్కడ రిజెక్ట్. క్వశ్చన్ అంటే ప్రశ్న, ప్లెడ్జ్ అంటే ప్రతిజ్ఞ కదా. సో స్లాష్ అంటే ఇది కదా మనకి, ఇది స్లాష్ అంటే ఏ స్మాల్ రెస్ట్. ఓకే, విరామ చిహ్నం అని అర్థం స్లాష్ అనేది. క్వశ్చన్ నెంబర్ 20. లగ్జరియంట్లో లగ్జరీ గుర్తుపెట్టుకోండి. సో లగ్జరీ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, లగ్జరీ గుర్తుపెట్టుకుని అయిపోయి. ఓకే, లగ్జరీ అంటే ఏమంటే విలాసవంతమైనటువంటి అనేది అర్థం. సో విలాసవంతమైన కదా అర్థం. కాబట్టి లగ్జరియంట్ అంటే ఏమంటే విలాసవంతమైన అని అర్థం. సో విలాసవంతమైన. ఈల్డింగ్ అబుండెంట్లీ వాట్ మీన్ అబుండెంట్, అబ్బో దండిగా అంటే అబుండెంట్ మీన్స్ దండిగా, ఎక్కువగా. సో ఫర్టైల్, వాట్ మీన్ ఫర్టైల్,
సో ఈ యొక్క భూమి చాలా ఫర్టైల్ ఉంది అంటే చాలా సారవంతంగా ఉంది అని అర్థం. పంటలు బాగా పండుతాయి. ఫర్టైల్ ఫ్రూట్ఫుల్. సో ఫ్రూట్ఫుల్, ఇద్దరి మధ్య ఫ్రూట్ఫుల్ చర్చలు జరిగినాయి అంటే చాలా మంచిగా చర్చలు జరిగాయి అని అర్థం. సో ఫ్రూట్ఫుల్. మరి ఇక్కడ లగ్జరియంట్ అంటే లగ్జరీ లవింగా, లవ్లీనా, రిచ్చా, అబుండెంటా. సో లగ్జరీ అంటే ఏం చెప్పినాం, విలాసవంతమైనటువంటి అని చెప్పినాం. అంటే లగ్జరీ లవింగ్ అంటే మీ లగ్జరీ ప్రియమైన, రిచ్ అంటే ధనవంతుడు, లవ్లీ అంటే ప్రేమ, అబుండెంట్ వాటి మీద అబుండెంట్ అబ్బో దండిగా అని గుర్తుపెట్టుకోండి. అబ్బో దండిగా, అబుండెంట్ మీన్స్ సమృద్ధిగా, దండిగా, చాలా అని మీనింగ్లో ఉపయోగిస్తాం అనమాట. కాబట్టి మనకు లగ్జూరియంట్. సో లగ్జూరియంట్ అంటే మీనింగ్ ఏమిటి మనకు, అబుండెంట్ అని అర్థం. లగ్జూరియంట్ మీన్స్ అబుండెంట్ అని అర్థం. Now come to question number 21. Then cantankerous. దీన్ని మీకు అర్థమయ్యే విధంగా డివిజన్ చేయడం జరిగింది. క్యాన్ పెట్టుకోండి, ట్యాంక్ పెట్టుకోండి, ఎర్రర్ పెట్టుకోండి. సో క్యాన్ ట్యాంకరస్. ఓకే, క్యాన్ ట్యాంకరస్. సో ట్యాంక్లో నువ్వు ట్యాంక్ని కలిగి ఉన్నా, ట్యాంక్లో వాటర్ కలిగి ఉంది, ట్యాంక్ వాటర్ కలిగి ఉంది. ఎర్రర్ వచ్చిన అర్థం ఏమి, బొరకబడింది అనుకోండి. సో ట్యాంక్కి బొరక పెడితే అక్కడే వాటర్ అంతా ఏమవుతుంది, వెళ్ళిపోతుంది. ముందుగానే ఎండాకాలం ఎక్కువ ఉంటుంది, నీటి కొరత ఉంది, స్కార్సిటీ ఆఫ్ వాటర్ ఉంది. మరి పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలా, నీళ్ళు లీకేజ్ మొత్తం వెళ్ళిపోయింది. అప్పుడు మీకు ఏమొస్తుంది, చాలా కోపం వస్తుంది, బ్యాడ్ టెంపర్డ్, యాంగర్ వస్తుంది. ఎందుకంటే ఉదయాన్నే నిద్రలేయాలి, ట్యాంకులో నీళ్ళేమో, ఏ ట్యాంక్ కలిగి ఉంటే నీళ్ళేమో ఎర్రర్తో బొక్కబడి వెళ్ళిపోయింది. అప్పుడు నాకు ఏం చేస్తా, అప్పుడు ఇమ్మీడియట్గా నేను కంప్లైంట్ స్టార్ట్ చేస్తా. బ్యాడ్ టెంపర్మెంట్ వస్తుంది, కోపం వస్తుంది. ఆ మీనింగ్లో మనం క్యాన్ ట్యాంకర్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకు క్యాన్సరస్, ఫెరోషియస్, క్వారల్సమ్, ఫిసిపేరస్. ఇక్కడ చూస్తే ఫెరోషియస్, ఇక్కడ ఫెరోషియస్ అంటే మనకు లయన్ ఈజ్ ఏ ఫెరోషియస్ అనిమల్ అంటూ ఉంటాం, అంటే అది క్రూరమైనటువంటిది. కాబట్టి ఫెరోషియస్ అంటే ఏమంటే క్రూరమైన అని అర్థం. దెన్ మరి క్యాంకరస్ అంటే ఏమంటే బ్యాడ్ టెంపర్డ్. సో బ్యాడ్ టెంపర్డ్, ఆర్గ్యుమెంటేటివ్, ఎప్పుడు చూసినా ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటాడు. అండ్ అన్కోఆపరేటివ్, ఎప్పుడు కూడా కోఆపరేట్ చేయడు. యూ కెన్ సే బ్యాడ్ టెంపర్డ్ అండ్ కంప్లైనింగ్ మోస్ట్ ఆఫ్ ద టైం. ఎక్కువ సమయము విమర్శించడానికే సమయాన్ని కేటాయిస్తూ ఉంటే దాన్ని ఏమంటామంటే మనం క్యాంటాంకరస్ అంటాం. ఇక్కడ చూస్తే క్యాన్సరస్ ఉంది, క్వారల్సమ్ ఉంది, పిసిఫేరస్ ఉంది. మరి పిసిఫేరస్ చూసినట్లయితే మనకు ఓవిపేరస్, విపేరస్, ఫిసిపేరస్. సో ఓవిపేరస్ అంటే ఏమంటే ఓవల్ అంటే గుడ్డు మాదిరి కదా. అంటే ఏదైనా సరే ఒక జీవి తన యొక్క గుడ్డు ద్వారా తన యొక్క జాతిని వృద్ధి చేసుకుంటూ పోతే యూ కెన్ సే ఆల్ టైప్స్ ఆఫ్ బర్డ్స్. కోడి ఉంది, కోడి తన యొక్క జాతిని ఎట్లా ఉత్పత్తి చేసుకుంటుంది, పిల్లను పుడుతుంది, గుడ్డు పెడుతుంది, గుడ్డు నుంచి పిల్లను పొదిగి పిల్లను ఏర్పరచుకుంటుంది, అంటే బై లేయింగ్ ఎగ్స్. మరి మానవుడు ఉన్నాడు, మానవుడు ఏం చేస్తాడు, గుడ్డు పెట్టాడు, పిల్లను కని తన యొక్క జాతిని నిర్మించుకుంటూ పోతాడు. సో ఆ విధంగా ఏ జంతువులైతే గుడ్డు ద్వారా తనకు ఉత్పత్తి చేసుకుంటాయో, సో ఓవిపేరస్ అంటే అండాశయం నుంచి అనిమల్ దట్ ప్రొడ్యూసెస్ బై లేయింగ్ ఎగ్స్. మరి దీనికి ఆపోజిట్ వివిపేరస్. వివి అంటే లైఫ్ అని అర్థం. వివిపేరస్ అంటే సో లైక్ హ్యూమన్ బీయింగ్ పిల్లలు కంటారు, గుడ్లు పెట్టరు. సో ఆ విధంగా మరి పిసిపేరస్ ఈజ్ సమ్వాట్ డిఫరెంట్ ఫర్ ఓవిపేరస్ అండ్ వివిపేరస్. సో పిసిపేరస్ అంటే డివిజన్ ఇంటూ సపరేట్ పార్ట్స్ ఆఫ్ ద గ్రూప్స్. సో ఒక గ్రూపును డివిజన్గా చేయడం, విడగొట్టడం అని అర్థం. ఓకే, సో పిసిపేరస్ అంటే పిసకడం అని గుర్తుపెట్టుకోండి. ఓకే, పిసకడం, పిసి అని పిసుకుతున్నాడు. పిసకడం అంటే ఒక దాన్ని పిసికినప్పుడు ఏమవుతుందంత పార్ట్స్ డివిజన్ జరుగుతుంది కదా. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పిసిపేరస్ అంటే విచ్ఛిన్నమైనటువంటి, టు డివైడ్ అని అర్థం. మరి క్వారల్ అంటే ఏమండి, వాటి మీనింగ్ క్వారల్ అంటే తగాదా. ఎప్పుడు చూసినా సమ్ కొంతమందితో ఎప్పుడు చూసినా తగాదా పడుతూనే ఉంటే దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్వారల్సమ్. సో క్వారల్సమ్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మీరు, క్వారల్ అంటే తగాదా, సమ్ అంటే కొందరితో ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటాడు. ఇక్కడ క్వారల్సమ్ అంటే గొడవ పడడం. ఇక్కడ క్యాంటాంకరస్కి మీనింగ్ ఏమంటే మనకు సినానిమ్ క్వారల్సమ్. క్యాన్సరస్ అంటే మనకు ఇంకా క్యాన్సర్ కావడం. నా కమ్ టు క్వశ్చన్ నెంబర్ 22. ఆనస్లో నాకేముంది, ఆనస్ 1 ఉందనుకోండి. సో ఆనస్ అంటే 1 అని గుర్తుపెట్టుకోండి. ఆనస్ అంటే 1. కొందరు చూస్తూ ఉంటాం, ఎంతసేపు ఉన్నా తమ యొక్క భుజాల మీద ఏది మోసుకోరు. అంటే ఇక్కడ సపోజ్ మనకు లాస్ట్ ఎగ్జామ్లో మార్క్ తక్కువ వచ్చాయి, ఇప్పటికి ఏం చెప్తాం, వాళ్ళు చెప్పినట్టు రాలే, పలానా ఇన్స్టిట్యూట్ వేస్ట్, ఈసారి సరిగ్గా చెప్పలే,
లేదా పేపర్ చాలా డిఫికల్ట్గా ఇచ్చారు ఈ విధంగా అంటూ ఉంటాం. అట్లా కాకుండా కొద్దిసేపు మన భుజం మీద మోసుకొని ఎందుకు నాకు తక్కువ మార్క్ అయింది, నేను ప్రిపరేషన్ అయినా ఫాల్ట్ అన్నా ఉందా, నేను ఇంకా ఎంతవరకు నేను ఇంకా డెవలప్ చేసుకోవాలా అని మనం ఏ తప్పు ఏం చేసామో దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. అందుకే ముఖ్యంగా రాజకీయ పార్టీ వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఒక ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత అది తోచిపడేయారు బయట వాళ్ళ మీద. సో వాళ్ళే ఒక గ్రూప్ మీటింగ్ వేసుకొని ఒక కమిటీ వేసుకొని మనం ఎందుకు ఓడిపోయాము, నెక్స్ట్ మనం ఫర్దర్ ఏం చేయాలని ఆలోచించుకొని అదే స్ట్రాటజీ వేసుకొని నెక్స్ట్ వాళ్ళు సక్సెస్ కావుతారు. మనం ఏం చేస్తున్నాం, మన కాంపిటీటర్స్ తోసిపడేస్తున్నాం. అది మంచి పద్ధతి కాదు. సో ఒక తప్పు జరిగినప్పుడు లేదా ఒక జాబ్ రానప్పుడు లేదా మార్క్ తగ్గినప్పుడు భుజం మీద కొద్దిసేపు మొయ్యండి, ఎందుకు తగ్గింది, నేను దాన్ని ఎట్లా అంటే మనం ఎంతసేపు బయటకు తోసిపోతే అనుకోండి. సో నెక్స్ట్ ఎగ్జామ్ కూడా మన అట్లే ఉంటుంది. అట్లా కాకుండా కొద్దిసేపు భుజాన్ని మొయ్యండి బరువును. సో దట్ మీనింగ్ ఆఫ్ ఓనర్స్, సంథింగ్ దట్ ఈజ్ వన్స్ డ్యూటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ. సో రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావడం, బాధ్యత తీసుకోవడం, బాధ్యత తీసుకోవడం. షాడ్నెస్, హ్యాపీనెస్, రెస్పాన్సిబిలిటీ, క్రిటిసిజం. సో షాడ్నెస్ అంటే విచారం చెందడం, హ్యాపీనెస్ అంటే సంతోషం, క్రిటిసిజం అంటే విమర్శించడం. మనం ఎంతసేపు క్రిటిసైజ్ చేస్తున్న ఇతరులను, నాకు ఎగ్జామ్ పేపర్ సరిగా వేయలేదు, పేపర్ హార్డ్గా వచ్చింది, వాడు చెప్పింది సరిగా నాకు రాలా, ఈ ఇన్స్టిట్యూట్ వేస్ట్, ఈసారి నాకు సరిగా చెప్పలా, ఇది కాదు. మీరు ఇంకా చిన్నపిల్లలు ఏమన్నా. సో యు నో వాట్ ఈస్ ద లిమిటేషన్స్, యు నో ద సిలబస్, చదివే కెపాసిటీ మీకు ఉంది, ఇంత ఉన్నప్పుడు ఎందుకు. సో మేము అనేవాళ్ళు మీకు ఏం చేస్తామంటే ఒక సపోర్ట్ చేస్తాం, ఒక ఇది ఈజీ పదం అని మీకు టైం సేవ్ చేయడానికి ట్రై చేస్తాం. మిగతా అంతా మీరు చేసుకోవాల్సిందే మిత్రమా. కాబట్టి టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఆనర్స్ అంటే ఏమండి, రెస్పాన్సిబిలిటీ. భుజాల మీద మొయ్యను కొద్దిసేపు, బాధ్యత తీసుకోండి. దెన్ డెరిషన్. ఓకే పిల్లల డెరిలిక్షన్ ఉంది, డెరివేటివ్, డీవియేషన్, ఆ విధంగా. సో డెరిషన్ అంటే అపహాస్యం చేయడం. ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్ లాఫ్డ్ అట్ ఆర్ రిడికుల్. ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్ లాఫ్డ్ అట్, చూసి నవ్వడం, ఎగతాళి చేయడం, గేలి చేయడం, రిడికుల్డ్. మరి దాని మీనింగ్ సినానిమ్ ఏమవుతుంది అంటాడు, హ్యూమిలియేషనా, ఎంబరాస్మెంటా, రిడిక్యూలా, కండెమ్నేషన్. సో కండెమ్ అంటే ఖండించడం. కండెమ్ మీన్స్ ఖండించడం, ఇది తప్పు అని చెప్తే దట్ ఈజ్ కండెమ్నేషన్. ఎంబరాస్మెంట్ అంటే ఇబ్బందికరంగా ఉండడం. మనం ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉంటాం, బాగా చదువుతూ ఉంటాం, ఫ్రెండ్స్ వచ్చి నేను సారికి ఇబ్బంది పెడతా ఉంటారు, చదవనీరు, అది గురించి చెప్తూ ఉంటారు, అది మనకు కొంచెం ఇబ్బందికరమైన సంఘటన. సో అటువంటి ఇబ్బందిని ఏమంటామంటే మనం ఎంబరాస్మెంట్ అంటాం. ఎంబరాస్. సో అంటారు చూడండి, మేసే గాడి వచ్చి ఏదంటారు కదా, కూసే గాడిద వచ్చి మేసే గాడిదని ఎక్కిరించిందంట అనేసి, ఆ విధంగా. సో యాస్ ఉంది ఇక్కడ, ఎంబరాస్. సో గాడిదలాగా చెడగొడుతున్నాడు అని అర్థం, ఇబ్బంది పెడుతున్నాడు అర్థం. హ్యూమిలియేషన్ అంటే అవమానించడం, రిడిక్యూల్ అంటే అపహాస్యం. సో రిడిక్యూల్ మీన్స్ అపహాస్యం. మనకు ఆన్సర్ మనకేమవుతుంది ఇప్పుడు డెరిషన్ మీన్స్ రిడిక్యూల్. నా కమ్ టు క్వశ్చన్ 24, ట్రైట్స్. సో వెరీ ఇంపార్టెంట్ వర్డ్ మిత్రమా. ట్రైట్ అంటే బ్యానల్, క్లెవర్, బ్రీఫ్, ఇంపార్టెంట్ ఇచ్చడం జరిగింది. ట్రైట్స్ అంటే ఏమంటే హాక్నెయిడ్, అంటే జనరల్గా మాట్లాడేవి, అంటే ఎప్పటి నుంచి అది జరుగుతూ పోతూ ఉంది, బట్ నౌ ప్రజెంట్ అది అంత వ్యాప్తిలో లేదని చెప్పేదాన్ని మనం ట్రైడ్స్ అంటాం. ఓకే, హాక్నెయిడ్ ఆర్ బోరింగ్ ఫ్రమ్ మచ్ యూస్. వాడి బోర్ కొట్టేసింది, ఇప్పుడు ఆ పదార్థాలు వాడాలంటే మనకి ఇబ్బందికరంగా ఉంది. అంటే గతంలో చాలాసార్లు వాడడం, తిరిగి దాన్నే వాడాలంటే మనకు ఇబ్బందికరంగా ఉంది, ఇంకా దాన్ని వాడడానికి అవసరం లేదు, బట్ నాట్ ఫ్రెష్, ఇది నూతనమైనటువంటి కాదు అని చెప్పే దాంట్లో మనం ట్రైడ్స్ అని ఉపయోగిస్తాం. ముఖ్యంగా మనకు రాసే భాష కానీ మాట్లాడే భాషలో కానీ ఈ యొక్క ట్రైడ్స్ మనం ఎక్కువగా చూడొచ్చు అనమాట. బ్యానల్, క్లెవర్, బ్రీఫ్, ఇంపార్టెంట్. బ్రీఫ్ అంటే ఏమండి సంక్షిప్తంగా, క్లెవర్ అంటే తెలివైన, ఇంపార్టెంట్ అంటే అహంకారం, ఇమ్ము, ఇన్ను, ఎర్ర ఇట్లా వచ్చిందనుకోండి, దట్ గివ్స్ జనరల్ నెగిటివ్ మీనింగ్. సో ఇంపార్టెంట్ మీన్స్ అహంకారం. దెన్ బ్యానల్ అంటే సామాన్యమైన, నార్మల్ అని అర్థం. బ్యానల్ మీన్స్ సామాన్యమైన. కాబట్టి ట్రైడ్స్ అంటే ఏమండి బ్యానల్. ట్రైడ్స్ మీన్స్ బ్యానల్ అనేది మనకు మీనింగ్, సినానిమ్. నౌ కమ్ టు జెట్టిసాన్ కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్. అనేక సార్లు దీన్ని అడగడం జరిగింది. సో సన్ను, జెట్టి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా సింపుల్గా షార్ట్కట్ చెప్తాను, మీరు ఎప్పుడు కూడా మర్చిపోలేరు. జెట్టిసాన్, సన్, కొడుకు యొక్క జట్టీని ఏం చేస్తాం, ఎత్తిపెట్టుకుంటామా. కొడుకు జట్టీలో అంతా వాష్ అంతా వేసుకున్నాడు, రోతగా ఉంది, కంపు కొడతా ఉంది, అప్పుడు ఏం చేసిన దాన్ని ఇసిరి పడేస్తాం. సో సన్నును అది ఎంత గొప్ప చెడ్డీ అయినా, నిక్కరైనా దాన్ని ఇసిరి పడేయాల్సిందే. ఇప్పుడు మనకి అది అవసరం లేదు ఇంకా. కాబట్టి జట్టిస్తాన్ని ఇట్లా గుర్తుపెట్టుకోండి మీరు, కొడుకు జట్టీని ఇసిరి పడేయి,
నీకు అవసరం లేదు కదా పడేసేయి, అంత రోత అయిపోయింది పడేసేయి అని చెప్పే దాంట్లో ఈ యొక్క పదాన్ని ఉపయోగిస్తాం. ఇక మీద ఎప్పుడు కూడా మీరు జెట్టిసాన్ అనే వర్డ్ మీరు మర్చిపోలేరు ఇంకా. ఓకే, జెట్టిసాన్. సో జెట్టిసాన్ అంటే టు ఎజెక్ట్ ఫ్రమ్ ఏ బోట్, ఒక పడవ నుంచి తోసివేయడం, లేకుంటే సబ్మెరైన్ నుంచి, లేకుంటే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి, లేకుంటే స్పేస్ షిప్ నుంచి. సో యాజ్ టు లైట్ ఇన్ ద లోడ్. ఓకే, ఈ యొక్క బోట్ వెళ్తూ ఉంది, ఇలాంటి సబ్మెరైన్ ఉంది, ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, స్పేస్ షిప్ ఉంది, మరి దాంట్లో లోడ్ చాలా ఎక్కువ ఉంది. సో ఏ విధంగా అయితే అనవసరమైనవి ఉంటాయో వాటిని ఇసిరి పడేసాయి. మనం కూడా చూస్తాం ఇంట్లో అనవసరం చెత్త చెదరని ఏం చేస్తాం, మనం బయట పడేస్తూ ఉంటాం. ఎందుకంటే దానివల్ల మనకు బర్డన్ అవుతూ ఉంటుంది. ఆ యొక్క బర్డన్ నుంచి బయటపడాలి, లైటన్ చేయాలంటే అనవసరం వస్తువును తీసిపడేయడం, దాన్నే మనం ఏమంటామంటే జెట్టిసాన్ అంటాం. అంటే ఇప్పుడు జెట్టి అంటే ఇక్కడ షెడ్డీ అనుకోండి, కొడుకు యొక్క షెడ్డీ ఇప్పుడు నీకు వేస్ట్ అది అంత దాంట్లో అంతా రోత కంప అయిపోయింది, దాన్ని ఇసిరి పడేయి. సో సన్ను యొక్క జెట్టిని పడేసాయి అని అర్థం. ఇక్కడ మీనింగ్ ఏమంటే మనకు ఒక బోట్ నుంచి కానీ, సబ్మరీన్స్ కానీ, స్పేస్ క్రాఫ్ట్ నుంచి కానీ ఇవి ఏవైతే వస్తువులు అనవసరమైనవి ఉన్నాయో తోసి పడేసాయి. దానివల్ల మనకు అది లైట్ అవుతుంది. ఓకే, రిజెక్టా, రివార్డా, ప్రిజర్వా, కంటెస్టా. సో కన్సెంట్ అంటే ఏమంటే సమ్మతి తెలియజేయడం, రివార్డ్ అంటే బహుమతి ఇస్తున్నాం అని లేదు. సో రిజెక్ట్, ప్రిజర్వ్ అంటే కాపాడుకోవడం. ఫ్రిడ్జ్ ఉంది కదా, ఫ్రిడ్జ్లో ఏం చేస్తాం, కొన్ని కూరగాయలు ఫుడ్ కొన్ని ప్రిజర్వ్ చేసుకుంటాం. కానీ మీనింగ్ కాదు, మన కాన్సెప్ట్ మనకేమి రిజెక్ట్, దాన్ని ఏం చేస్తున్నాం మనం తిరస్కరిస్తున్నాం. నాకు వద్దు ఇవి వేస్ట్ అనేసి చెప్పి ఏం చేస్తున్నాం, ఈ యొక్క వస్తువును మనం బయటికి తోసి పడేస్తున్నాం. దట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ జెట్టిసాన్.